విశాఖపట్నం సింహాచలంలో సింహగిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ రాజగోపురం విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా మారింది. విశాఖపట్నం సింహాచలంలో సింహగిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మా కరెస్పాండెంట్ నరసింహ అక్కడి నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. నరసింహ, ఇప్పటివరకు గిరి ప్రదక్షిణకు ఎంతమంది భక్తులు అక్కడికి చేరుకున్నారు? ఏర్పాట్లు ఎలా చేశారు? ఎలా ఉంది పరిస్థితి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే సింహాచలంలో ఎట్టకేలకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచే శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభమైంది. ఈ క్రమంలో అధికారికంగా 2 గంటలకు ఏదైతే స్వామివారి రథంతో ప్రారంభం అవగా ఈ ప్రారంభం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే భక్తులు అయితే గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఈ క్రమంలో ఉదయం నుంచే కూడా వందలాది వేలాది మందిగా ఏదైతే తొలిపావంచి ద్వారా కొబ్బరికాయ కొట్టి ఏదైతే గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లలో కూడా నిమగ్నమై ఉన్నారని, ఏర్పాట్లలో కూడా ఎవరికి భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా కూడా వారి ఏర్పాట్లలో కూడా నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా భక్తులు ఏదైతే భక్తులు కూడా ఇక్కడ చూసుకోవచ్చు, పాదయాత్రగా గిరి ప్రదక్షిణ ప్రారంభించి భారీగా అయితే వస్తున్న నేపథ్యం. అదేవిధంగా ముందుగా చూసుకుంటే ముందుగా అయితే రాకపోకలు ఇతర అంశాలపై కూడా భక్తులు కూడా ఏదైతే ఆటంకాలు కలగకుండా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏదైతే 32 కిలోమీటర్ల మార్గంలో 7 జోన్లుగా విభజించి 28 సెక్షన్లుగా 7 కంట్రోల్ రూమ్లుగా భక్తులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, జీవీఎంసీ కూడా ఉచితంగా ఇది డ్రింకింగ్ వాటర్ కూడా క్యాన్లు ఒక్కొక్క సెక్షన్ కూడా 100 క్యాన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కూడా మంచినీటి వసతి, వైద్యం ఏదైతే వైద్య సదుపాయాలు కల్పించేందుకు కూడా అటు యంత్రాంగం కూడా సమాయత్తమైందని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ క్రమంలో భక్తులు కూడా పాదయాత్రగా గిరి ప్రదక్షిణ కూడా వస్తున్న నేపథ్యం కలుపుకుంది. ఉదయం మీరు ఎన్ని గంటలు బయలుదేరారమ్మా? మీరు 9 గంటలకు బయలుదేరండి. జై శ్రీరామ్. మేము ఒడిస్సా నుండి వచ్చాము. మేము 9 గంటలకి స్టార్ట్ అయ్యాము. ఇప్పటివరకు బాగానే ఉంది. చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఆంధ్రాలో. చాలా థ్యాంక్స్ కమిటీ మెంబర్స్ అందరికీ. థ్యాంక్ యూ. గతంలో పోల్చుకుంటే ఏర్పాట్లలో కూడా భక్తుల రద్దీ కూడా పెరిగిందని చేసుకోవచ్చు. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం నేను వస్తున్నాను. చాలా బాగుంది. ఎప్పటి నుంచి బయలుదేరారు? ఎలాగుందని పరిస్థితి ప్రస్తుతానికి? 1 అవర్ క్రితం బయలుదేరామండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మధ్యలో జీవీఎంసీ వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ బయట వాళ్ళు కూడా ఫుడ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ట్రాఫిక్ కూడా బాగానే కంట్రోల్ చేస్తారు. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. ప్రస్తుతానికి ప్రజలు పోల్చుకుంటే మీరు ఎన్నిసార్లు వచ్చారు? నేను 6 బయలుదేరాను. అంతా బాగా ఉంది. మాది పక్క వీధే ప్లాటు. చాలా సర్వీస్ బాగా చేస్తున్నారు. చాలా బాగుందండి. చూసుకుంటే ఏదైతే భక్తులు కూడా భారీ సంఖ్యలో అయితే ఈ క్రమంలో ఏదైతే 32 కిలోమీటర్ల భాగంగా ఇదే కైలాసపురం పోర్ట్ ఏరియా ప్రాంతం బ్యాక్ సైడ్ రోడ్లో ఉన్నాయి. 16 కిలోమీటర్లుగా ఇక్కడ ఈ ప్రాంతం అంటే సుమారుగా 50% గిరి ప్రదక్షిణ పూర్తయినట్లుగా భావించే క్రమంలో ఇదైతే ఈ ప్రాంతం ఉంది. భక్తుల సౌకర్యార్థం కూడా ఏదైతే భక్తులకు కూడా ఏదైతే కాలినడకన వచ్చిన భక్తులకు కూడా వారికి మంచినీరు, అదేవిధంగా భక్తులకు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసే క్రమంలో కూడా స్టాల్స్, జీవీఎంసీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి కూడా ఏదైతే ఈ గిరి ప్రదక్షిణకు విజయవంతం చేసేందుకు అటు యంత్రాంగము కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసే క్రమంలో కూడా అటు పోలీసు యంత్రాంగము, జీవీఎంసీ అన్ని విభాగాలు కూడా సమన్వయంతో ఏదైతే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లను గత 20 రోజుల నుంచి కూడా యంత్రాంగం కూడా పూర్తి సమిష్టి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా భక్తులు కూడా
పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచే భక్తులు ఏదైతే కాలినడకన స్వామివారిని దర్శించుకునేందుకు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. అదేవిధంగా చూసుకోవచ్చు పురుషులు మహిళలు కూడా అంత దూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక గిరి ప్రదక్షిణ చేసుకుంటున్న నేపథ్యంలో ఏదైతే అధికారులు కూడా పూర్తి స్థాయిలో అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. సుమారుగా 3000 మంది పైచీలకు కూడా ఏదైతే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా భారీ భద్రతా రీత్యా కూడా ఇప్పటికే పోలీసు యంత్రాంగము ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు భాగంగా ఆనందపురము అదే జాతీయ రహదారికి ఆనుకున్న ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ భారీగా మధ్యాహ్నం నుంచి కూడా మళ్లింపు చేసినట్లు కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే వెల్లడించిన నేపథ్యం ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఆలయ ఈవో కూడా మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి తొలిపావంచె వద్ద రథాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఏదైతే పైనాపిల్ కాలనీ, ఆరిలవ, హనుమంతవాక, ఎన్ఏడి జంక్షన్ తదితర ప్రాంతాల మీదుగా స్వామివారి రథాన్ని ఊరేగిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ తొలిపావంచె వరకు రథాన్ని తీసుకొస్తారు. అక్కడి నుంచి కూడా ఏదైతే లక్షలాది మంది ఇప్పటి నుంచి 5 నుంచి 6 లక్షల మందికి ఏర్పాట్లు చేయగా లేదు 10 లక్షల మందికి పైగా 10 లక్షల మందికి పైగా వస్తారని కూడా ఒకవైపు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది 32 కిలోమీటర్ల సుదీర్ఘ ఏదైతే గిరి ప్రదక్షిణ ప్రాంతంలో ప్రతి ఏడాదికి కూడా భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సమన్వయంతో కూడా ఏర్పాట్లు చేసి వారికి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా కూడా ఏదైతే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. విధంగా చూసుకుంటే ఏదైతే ఏమైనా క్రమంలో ఉదయం నుంచి కూడా భక్తులు 4-5 గంటల నుంచి కూడా భక్తులు పూర్తి స్థాయిలో వారి స్వామివారి దర్శనార్థం అయితే గిరి ప్రదక్షిణకు పూర్తి స్థాయిలో నడకను ప్రారంభించిన పరిస్థితి అయితే నెలకొంది. శ్రీదేవి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. వచ్చామన్నమాట. అంటే ఇది 3rd టైం చేయడం. స్వామివారి అనుగ్రహం ఉంటే జీవితాంతం చేయాలని అనుకుంటున్నాను. కానీ స్వామివారి అనుగ్రహం ఉంటే ఎప్పుడైనా ఏదైనా సాధించేస్తాం. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి మాకు అదృష్టం, మనిషిగా పుట్టినందుకు మాకు ఈ అదృష్టం అనేది దక్కింది. స్వామివారి అనుగ్రహం ఉంటే ఎల్లప్పుడూ చేస్తానని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నాకు ఈ ఓపిక ఇచ్చాడు చేయమనడానికి. చేస్తాను, ఇంకా కంటిన్యూ ఉంటే మాత్రం చేస్తాను. అనుగ్రహాన్ని ఎవరైనా ప్రతి ఒక్కరూ ఈ అవకాశం మనిషిగా పుట్టినందుకు ఇది ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చెయ్యాలి కూడా. ఆ అదృష్టం మనకు దొరకడం కూడా చాలా అదృష్టం. అంతే కోరిక అంటే మనిషిగా పుట్టినందుకే మనకు చాలా అదృష్టం కాబట్టి చేసినందుకు అదంతా అతనికి తెలుసు. మనం